బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. హలో హలో సూర్య, నేను నిహారిక. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అది సరే, సో బేసిక్లీ నేను ఇక్కడ సెన్సార్ వాళ్ళతో ఉన్నాను. ఎవరు లేరు కదా పక్కన? ఎవరు లేరు. అదే ఈ సెన్సార్ వాళ్ళతో ఉన్నాను. అదే నీ సిడి సీన్స్ ఉన్నాయి కదా, అది పైరసీ కింద వస్తుంది, కొంచెం ట్రిమ్ అవుట్ చేసేయాలి, ఎడిట్ అవుట్ చేసేయాలి అది అంటున్నారు. ఎందుకంటే పైరసీ కింద వస్తుంది. మేడం ఇది ప్రసాద్ దారా గారి సీన్స్ కూడా మీరు 2 కట్ చేయాల్సి ఉంటుంది మేడం. ఇవి కూడా వర్కౌట్ కావు. అది ఒక్క నిమిషం ఆ క్యారెక్టర్ ని కంప్లీట్ గా ట్రిమ్ చేసేయండి సినిమాలో, మీకు ప్రాబ్లం ఉండదు. మేము డైరెక్ట్ యూ ఇస్తాం కదా, అప్పుడు యూ బై రాదు. నువ్వు మాట్లాడతావా? ఒక 1 minute నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. నేను ఇందులో సూర్య అనే క్యారెక్టర్ చేశాను. చెప్పాము. అది కాదనండి, మనకి సెన్సార్ కొన్ని రూల్స్ ఉంటాయి. అవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు రూల్స్ ప్రకారం కొన్ని ఉంటాయి. అయన్నొద్దు, పాయింట్ కి రా. మేడం రిక్వెస్ట్ చేసండి, ఎందుకు సినిమా మొత్తం పాడు చేయడం ఎందుకు? బాగా వచ్చింది సినిమా, హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీ కొన్ని సీన్స్, ప్రసాద్ బాది యూట్యూబర్ ఎవరు ఉన్నారు కదా, ఆయన కొన్ని సీన్స్ కరెక్ట్లు చెప్పాం. అయితే సార్, సీడీలు ఏదైతే ఉందో మామూలుగా అది ఎప్పుడో అయిపోయిన తర్వాత టైం లైన్ కి సంబంధమే లేదు. అంటే రీసెంట్ గా జరిగితే అది పైరసీలోకి వస్తుంది. ఇప్పుడు సెన్సార్ బోర్డు నువ్వు ఉన్నావు, నేను ఉన్నానా? నీ పేరు ఏంటమ్మా? సార్, నా పేరు యశ్వంత్. నువ్వు నాకు చెప్తావేంటి, నేను ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఇప్పుడు నాకు మీ నాన్నగారు బాగా తెలుసు, మీ పెదనాన్నగారు చిన్నాన్నగారు నాకు బాగా క్లోజ్ కాబట్టి నీకేదో నేను ఫ్రెండ్లీగా సెన్సార్ బోర్డు కరెక్షన్ చెప్తే ఆ అబ్బాయి నాకు చెప్తాడేంటి? ఏం ఫీల్ ఉన్నది మామయ్య అంటే తను షూటింగ్ టైంలో హీ వాస్ దేర్, అందుకనే. డైరెక్టర్ అబ్బాయి ఎవరో డైరెక్టర్ ఇస్ నాట్ అవైలబుల్ సార్. అంటే తను యాక్టర్, మీరు చూసిన సీన్ లో తనే. మీరు అది క్లియర్ చేసుకున్నాం. సార్ వి హావ్ టు రిలీజ్ ఇట్ ఆన్ 9 సార్, వి డోంట్ హావ్ ఎ వే. అబ్బాయి నాకు చెప్తాడండి, మాట్లాడండి. అబ్బాయితో మాట్లాడి నాకు చెప్తారేంటమ్మా మీరు? సరే సార్, ఒక పని చేస్తాం, మీ సీన్స్ అన్ని కట్ చేసేస్తే మీకు ఓకేనా? ఏమిటండి మీరు మాట్లాడేది? అబ్బాయి క్యారెక్టర్ ట్రిమ్ చేయాలండి. ఎందుకంటే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, మనం కొన్ని సీన్స్ తీసేసిన తర్వాత ఆ క్యారెక్టర్కి ఎలాగ జస్టిఫికేషన్ ఉండదు. నీకు భలే హ్యాపీ ఉండదు కదా నీకు. ఇప్పుడు పెద్ద స్టార్, ఆయనకు మనం లక్షలు ఇచ్చుకున్నాం అని అనుకోవచ్చు. ఏం పీకలేదు, నాకు ఏముంది ఇందులో, చిన్న క్యారెక్టర్ కదమ్మా. ఏంటి బ్రో అంత మాట అన్నాను? నా కెరీర్ కి సంబంధించింది సార్ అది. నానా అంటే ఎదిగిపోయిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు సార్, కానీ నేను ఎదుగుతున్నాను కదా సార్, నాకు జీవితం కదా సార్, జీవితం అనుకుని వచ్చా. నువ్వు ఎతగడానికి కాంప్లైంట్ తాగుతావు, బూస్ట్ తాగుతావు, నీ ఇష్టం నానా. కానీ నీకు తెలియని ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్ కి సినిమా కూడా అంతే ఇంపార్టెంట్ కాదురా నాన్న. ఇప్పుడు 10 కోట్లు డబ్బులు పెట్టుకున్నారు. ఇప్పుడు మన క్యారెక్టర్ వల్ల ఒక సినిమా ఆగిపోతుందంటే, సరే సార్, ఐ ట్రిమ్ ఇట్ సార్. ఐ ట్రిమ్ ఇట్ కాదు, ఐ కట్ ఇట్. సినిమా రిలీజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ సార్. నాన్న ఏమన్నా చెప్పాలి నువ్వు? ఏం చెప్తాను సార్, ఎన్నో ఏళ్ళ నుంచి పట్టుకున్నాను సార్, ఎంటర్టైన్ అవుతారు జనాలు అనుకున్నాం. సెంటిమెంట్ తో కొడుతున్నాం. మా అబ్బాయి కూడా ఆర్టిస్ట్ గానే చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు. లైఫ్ అని బతుకుతున్నా, ఇప్పుడు కూడా ఆ ఫీల్ తోనే ఉన్నా. మీరు ఎలా అంటే ఇంకా నేను ఇంకేం చేయట్లేదు. ఏ ఊరు నాన్న మంది? తాడేపల్లి గురించి. తాడేపల్లిగూడెమా? ఏడా మంది? భీమవరం తెలుసా నీకు? భీమవరం తెలుసు సార్. భీమవరంలో డిఎన్ఆర్ కాలేజ్ పక్కన సూర్యనారాయణ రాజు గారి ఇల్లు ఉంటది. మా బాగా ఆయన. తెలుసు. ఏం చేద్దాం ఇప్పుడు? చేసేది ఏముంటది సార్, నాకు ఇంకా భయపెట్టేశారు మీరు. ఎవరు అనగానే నాకు అర్థమైంది, నాకు నిజంగా ప్యాక్ అయిపోయింది మేడం. నాకు ఆల్ ది వెరీ బెస్ట్ డార్లింగ్, ఆల్ ది బెస్ట్ బ్రో, కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ ఇంటర్నల్ టాక్ సినిమా బ్లాక్ బస్టర్ అని. నాకు బ్లడ్ ఎక్కించలే పోతున్నాను నేను. అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం.